ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజు ఒక సాధారణమైన రోజు కాదు. 2025వ సంవత్సరంలో ఇదే చివరి ఆదివారం. ఈ సంవత్సరం మనందరికీ కొన్ని పాఠాలు నేర్పింది, కొన్ని నిశ్శబ్ద రాత్రులు ఇచ్చింది, కొన్ని ప్రార్థనలు కన్నీళ్లతో కలిసిపోయాయి. కాని ఒక నిజం మాత్రం మారలేదు: ప్రభువు మనతో ఉన్నాడు. మన బలంతో కాదు, మన తెలివితో కాదు, ప్రభువు కృపతోనే ఈ సంవత్సరం ఇక్కడ వరకు వచ్చాం. బైబిల్ చెబుతోంది, ప్రభువు చేసిన మేలును మరువకుము. ఈ చివరి ఆదివారంలో మన బాధలను కాదు, మనపై ప్రభువు చూపిన దయను గుర్తు చేసుకుందాం. పోయిన వాటిని లెక్క పెట్టకుండా మిగిలిన ఆశను పట్టుకుందాం. ఎందుకంటే ప్రభువు ఇచ్చిన ప్రతి శ్వాస ఒక కొత్త అవకాశం. ఈ రోజు 2025 సంవత్సరాన్ని ప్రభువు చేతుల్లో ఉంచుదాం. మన తప్పులను ఆయన క్షమకు అప్పగిద్దాం. మన రాబోయే రోజులను ఆయన చిత్తానికి వదిలేద్దాం. ప్రభువుతో ముగిసిన సంవత్సరం భయంతో కాదు, ఆశీర్వాదంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది. ఈ చివరి ఆదివారంలో నీ ఇంటిపై శాంతి ఉండాలని ప్రార్థిస్తున్నాను. నీ హృదయంలో విశ్వాసం బలపడాలని ప్రార్థిస్తున్నాను. నీ రేపటి రోజులు ప్రభువు వెలుగుతో నిండాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రార్థన వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ లో థాంక్ యూ జీసస్ అని రాయండి.